ఏలూరు జిల్లాలో టీడీపీ జనసేన పార్టీ సమన్వయ కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు। ఈ కార్యక్రమానికి టీడీపీ ఇన్ఛార్జ్ బడేటి రాధాకృష్ణ, జనసేన ఇన్ఛార్జ్ రెడ్డి అప్పలనాయుడు హాజరయ్యారు। 2014 ఎన్నికల్లో గెలిచినట్లే 2024లో సైతం భారీ మెజారిటీతో గెలవాలని అన్నారు। రాక్షసుడి పాలన అంతానికి, రాష్ట్రంలో సస్యశ్యామలానికి టీడీపీ జనసేన కలిసి పనిచేయాలని అన్నారు। ఏలూరులో ఎన్నో సమస్యలు ఉన్నా కార్పొరేటర్స్ స్పందించడం లేదని అన్నారు। రాష్ట్రాన్ని పాతాళానికి తొక్కిన జగన్ పాలన అంతం కావాలని అన్నారు। వాళ్ళు ఒక కార్యాచరణ తీసుకున్నారు। ఎందుకంటే జగన్ ఎందుకు కావాలని, అసలు ప్రజలందరూ కూడా జగన్ మాకు వద్దని చెప్తున్నారు। వీళ్ళు ఎందుకు కావాలి అని అడుగుతున్నారు। అందులోనే ప్రశ్న ఉంది, ఎందుకు కావాలి అన్న దాంట్లోనే ప్రజలు వద్దనుకుంటున్నారనే సంగతి తెలిసిన తర్వాతే ఎందుకు కావాలనేది వీళ్ళు వివరించడానికి వెళ్తున్నారు। ఈ 4.5 సంవత్సరాల్లో ప్రజలు ఏమీ పట్టించుకోకుండా భయభ్రాంతులకు గురి చేసి మళ్ళీ ఓట్లు అడగడానికి వస్తుంటే ప్రజలందరూ కూడా గమనించారు। రేపు రాబోయే రోజుల్లో వీళ్ళు ఇంతకంటే బానిసత్వంగా మన చూస్తారనే ఉద్దేశంతో ప్రజలందరూ కూడా తెలుసుకున్నారు। ఇవాళ వాళ్ళందరూ కూడా ఏదో విధంగా భయపెట్టి 20-30 మంది దగ్గర ఉన్న నాయకుల దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఏ విధంగా అయితే లోపరుచుకోవాలని చెప్పి ప్రయత్నాలు చేస్తున్నారు। కానీ ప్రజలు చాలా తెలివితేటలు కలవారు। ఇక నెలలున్నా, 2 నెలలున్నా, 3 నెలలున్నా ఈ ప్రభుత్వం దోపిడీ చేసింది, మాకు రావాల్సింది మాకు వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వానికి గుణపాఠం చెప్తామని చెప్పి ప్రజలందరూ కూడా చెప్తున్నారు। ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన పార్టీ నాయకులు, మా రాష్ట్ర పార్టీ ఇరు పార్టీ నాయకుల యొక్క ఆదేశాల మేరకు ఈ రోజున సమన్వయ కమిటీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది। దీనికి అటు ఇటు కూడా ఏలూరు ఉన్నటువంటి ముఖ్య నాయకులందరూ కూడా కూర్చొని రాబోయే రోజుల్లో ఈ దుర్మార్గులైనటువంటి జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించడం కోసం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతుల ఒక భవిష్యత్తు కోసం, రైతాంగం ఒక భవిష్యత్తు కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం ఏదైతే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఇరు పార్టీలు ఇన్ఛార్జీలు, నాయకులు అందరం కూడా కూర్చొని ఈ రోజున చర్చించుకొని, అదేవిధంగా ఏలూరులో ఉన్నటువంటి అసమర్థుడైనటువంటి ఎమ్మెల్యే ఆళ్ల నానిని ఇంటికి పంపించడం కోసం, ఈ రోజున ఏలూరు అభివృద్ధి అనేది ఆమడ దూరంలో ఉంది। మున్సిపల్ కార్పొరేషన్లో ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వవసరం లేదు, కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తూ ఉన్నాయి।